అవినాష్ ఇరగవరపు అలియాస్ ట్రంప్ అవినాష్ మళ్లీ జగన్ పంచనే చేరారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి దూరమైన ఆయన ఇప్పుడు మరోసారి తన పాత బాసు వద్దకు చేరినట్లుగా చెబుతున్నారు. ఓటమి తర్వాత గుట్టు చప్పుడు కాకుండా అంతర్ధానమైన అవినాష్ ఇప్పుడు మళ్లీ జగన్ పిలుపు మేరకే వైసీపీకి దగ్గరైనట్లు చెబుతున్నారు. గతంలో అవినాష్ అమెరికాలో ఉండేవారు. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు అవినాష్ ఆయన కోసం పనిచేశారు. ప్రచార వ్యూహాలు రూపొందించడంలో దిట్ట అని పేరు రావడంతో అమెరికా తెలుగు వాళ్లు అతడిని ట్రంప్ అవినాష్ అని పిలిచేవారు. తర్వాత ఇండియా వచ్చేసిన అవినాష్ ఏపీలో జగన్ కోసం పనిచేశారు. 2019లో జగన్ గెలుపునకు ఆయన వ్యూహాలు పనికి వచ్చాయని అంటారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాల ప్రచారానికి అవినాష్ పనిచేశారు. తరచూ ఫీల్డ్ సర్వేలు చేసి సంక్షేమ పథకాలకు ప్రచారం కల్పించారు. జగన్ నిర్ణయాలను జాతీయ మీడియాలో ప్రచారం చేసేందుకు ఆయన సేవలను వినియోగించారు. ప్రజల అభిప్రాయాలను జగన్కు ఫీడ్బ్యాక్ రూపంలో అవినాష్ అందించేవారు. జగన్ స్కీములతో 2024లో వైసీపీ సునాయాసంగా గెలుస్తుందని అవినాష్ ఆయనకు చెబుతుండేవారు. ఎన్నికలు దగ్గరపడే నాటికి మాత్రం అవినాష్కు వాస్తవ పరిస్థితి అర్థమైంది. అయితే ఆ విషయం జగన్కు చెప్పలేక ఆయన మౌనంగా ఉండిపోయారు. దాంతో ఎన్నికల ఫలితాల తర్వాత అవినాష్ తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లడం మానేశారు. జగన్ కూడా ఆయన పట్ల అసంతృప్తిని పెంచుకున్నట్లుగా చెబుతారు. అవినాష్ వైపు నుంచి తనకు సరైన ఫీడ్బ్యాక్ రాలేదని, అందుకే కొన్ని తప్పటడుగులు పడ్డాయని జగన్ భావించారట. జగన్కు దూరం జరిగిన తర్వాత ట్రంప్ అవినాష్ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్కు వ్యూహాలు రచించేందుకు వస్తానని అడిగారు. అయితే తమకు ఆయన ఏ విధంగానూ ఉపయోగపడరని గ్రహించిన కేటీఆర్ ఆయన్ను దూరం పెట్టారు. బీహార్ ఎన్నికలకు కన్సల్టెంట్గా ఉండాలని ప్రయత్నించి కూడా విఫలమైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న అవినాష్ మళ్లీ జగన్కు గుర్తుకు వచ్చారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అవినాష్ను జగన్ స్వయంగా పిలిపించి మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సలహాలివ్వాలని కోరినట్లుగా చెబుతున్నారు. ముందుగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయో తెలుసుకోవాలని ఆయనకు బాధ్యతను అప్పగించారు. నియోజకవర్గాల వారీగా లెక్కలు తీయాలని, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పదవులను మాత్రమే అనుభవిస్తున్నారు లాంటి అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పినట్లుగా కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి ట్రంప్ అవినాష్ ఈసారి జగన్ను గట్టెక్కిస్తారా లేక మరోసారి ముంచుతారా చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.